ఎందుకు అడిగానంటే ఈ మాటని నేను అంటే ఎలక్షన్ ముందు కొంత అంటే బైట్స్ ఇలాంటివి వాళ్ళ సర్వే చేసినప్పుడు చాలామంది యువకులు చాలామంది అంటే పెద్దలు వీళ్ళు ఒక మాట అయితే అన్నారు, వర్మ గారు చెప్తే అంటే వర్మ గారి కోసం మేము ఓటేస్తాం, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓకే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, పవన్ గారిని అభిమానిస్తాం ఆయనకి, కానీ వర్మ గారు ఎవరికి వేయమని చెప్తే వాళ్ళకే ఓటేస్తాం అని అంత కాన్ఫిడెంట్గా చెప్పారు సార్. అంటే ఇది ఏదో ముఖస్థుతి కోసం చెప్పట్లేదు, నిజంగా అదే మాట అన్నారు. వర్మ గారే మా ఎమ్మెల్యే, ఇందాకలు కూడా నేను అన్నాను కదండి, ఫస్ట్లో కూడా నా క్వశ్చన్ అడిగాను కదా. సో అంత అభిమానం ఎలా సంపాదించుకున్నారు? అంటే అందరూ కూడా నన్ను కుటుంబ సభ్యుడిగా చూస్తారు, చిన్నపిల్లలతో సహా వర్మ అంటారు, ఏకవచనంతో పిలుస్తారు. ఆ ఆప్యాయతతోటి అందరూ నేను పోటీ చేస్తాను కదా అని చెప్పి వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు. ఈ పొత్తు విషయంలో ఈ విధంగా అయ్యేసరికి ఎలాగే జనరల్గా ఎక్కడైనా కొంత నిరాశలో కోల్పోవడం కరెక్టే కదా. దాంతో మనం ఏం చేసామంటే ఈ విధంగా జరిగిన వాస్తవం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడింది ప్రతి ఒక్క బీసీల ఏరియాలో అన్ని వర్గాల్లోనే, నాకు ఒక వర్గంలో కాదు అన్ని వర్గాల్లోనే నా కుటుంబం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పరిస్థితిలో మనం పవన్ కళ్యాణ్ గారు 144 సీట్లు మోస్తున్నారు, మనం 21 మోస్తున్నాం, అందులో పెట్టాపం మనం ఎట్టి పరిస్థితుల్లోనే మన ఓటు కళ్యాణ్ గారికి వేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకోలాగా కూడా నేను చెప్పడం జరిగింది. 2014లో నా గుర్తేంటి, ఉంగరం అండి, అంటే ఇండిపెండెంట్ రెబల్ అభ్యర్థిగా. ఇప్పుడు నా గుర్తు గ్లాస్. ఓకే, ఓటు వేయండి, మీకు ఇవన్నీ ఎందుకు, వాళ్ళ పేర్లు ఈ పేరు ఎవరి పేర్లు అక్కర్లేదు, గ్లాస్ కొట్టండి. మళ్ళీ వర్మ మీకు అందుబాటులో ఉంటాడు, కళ్యాణ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి, మనకు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా సహాయ సహకారాలు ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు, మనం గ్లాస్కు ఓటేస్తే అని ఈ విధంగా ఎడ్యుకేట్ చేసి ఈ ఎడ్యుకేట్ చేయడంలో చాలా ప్రెజర్ బిల్డప్ అయింది, నాకు ఇబ్బంది కూడా కలిగింది. అయినా అని వరకు వదలలేదండి. మీటింగ్ అరగంటల ఈ మీటింగ్ గంట అయినా ఉన్నాయి, 2 గంటలు అయినా ఉన్నాయి, 3 గంటలు అయినా ఉన్నాయి. ఆ విధంగా మనం ఓటు ట్రాన్స్ఫర్ని చేసుకుంటావచ్చు. సార్ చంద్రబాబు గారి దగ్గర నుంచి మీకు ఎమ్మెల్సీ హామీ అనేది మాట అయితే మీకు వచ్చింది, అంటే ఒక హామీ వచ్చింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమైనా హామీ ఏమైనా వచ్చిందా? ఆయన కూడా చాలా నీతి నిజాయితీ వాస్తవాన్ని ఒప్పుకునే మనిషి అండి, ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. ఆయన సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది, అందులో తేడా లేదు. చాలా మీటింగ్లో చెప్పారు ఆయన. అంచేత అంటే మనం కూడా నిష్కల్మషంగా నిస్వార్థంగా కసితో అత్యధిక మెజారిటీ రావడానికి నేను, నా భార్య, నా కొడుకు అందరం కలిసి పనిచేస్తాం, నా తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఎవడు ఎన్ని కుక్కలు మురిగినా మాకు సంబంధం లేదు. కానీ మీరు ఇందాక ఏదో ప్రశ్న వేశారు వైసీపీ వాళ్ళు అన్నారని, నేను పట్టించుకోను, నా మనస్సాక్షి ఎలా ఉందో అలాగే వెళ్తాను, అది ఆయనకి తెలుసు. అంచేత ఎవరు పవన్ కళ్యాణ్ గారు అవునని, చంద్రబాబు నాయుడు గారు అవునని, నేను ఎక్కడ ఉపయోగపడతాను అన్నది వాళ్ళు ఆలోచన చేసుకున్నప్పుడు అక్కడ నేను పనిచేస్తాను. సార్ కొంతమంది ఈ మధ్య ఒక క్వశ్చన్ అయితే చాలా ఎక్కువగా రైజ్ చేశారండి. పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప కథానాయకుడు, అలాగే ఒక అద్భుతమైన జనాకర్షణ ఉన్న నాయకుడు. ఆయన కోసం చిన్న చిన్న టీవీ ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఒక ఓటమి భయం మొదలవడం వలన దాంతోనే టీవీ ఆర్టిస్టులు కావచ్చు, జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు వచ్చి పవన్ గారికి సపోర్ట్ చేయమని ఓటేయమని ప్రచారం చేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు కానీ కొంతమంది ప్రజలు కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయండి. అలాంటిది ఏమైనా ఎలా ఉంటుందంటే, ఒక సీనియర్ సెలబ్రిటీ సినిమా యాక్టర్ అవడం వలన ఆయన దగ్గర పెరిగిన టీం చాలా ఉంటుంది. ఆయన కనుసైగతో, ఆయన మాటతో, ఇప్పుడు ఆయన ఎవరో భుజం మీద చేసేయడం కూడా ఆర్టిస్ట్ని 10 మంది పెట్టుకుంటారు. ఆ కృతజ్ఞతతో వాళ్ళు వచ్చి ఓట్లు ఏం మార్చేస్తారని కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పి రాలేదు ఎవడన్నా, ఎవరికాడు వచ్చి ఒక ఊరు తిరిగి వెళ్ళిపోయేవారు, స్వచ్ఛందంగా వచ్చారండి, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా. పవన్ కళ్యాణ్ గారు ఎంత పిలుస్తారు, ఎవరిని పిల్లలేదు, ఆయన రమ్మనలేదు, ఎవరికాడు వచ్చి వెళ్ళిపోయారు, ఒక ఊరు తిరిగేసి వెళ్ళిపోయారు. ఆయన కూడా అడిగిన మాట లేదు, ఆయన వెళ్ళి కలిసిన వాస్తవం కూడా లేదు. అంటే ఏదో నేను వచ్చాను, నేను ఆయనకి కనపడాలి, నా ఫోటో ఆయనకి చూపించాలి, నేను పనిచేసాను చెప్పాలన్న ఆలోచనతో ఎవరు రాలేదు. వాళ్ళ మనస్తృప్తికి వచ్చి మా యాక్టర్గా, వాళ్ళ దృష్టిలో యాక్టర్ అంటారు, మేము నాయకుడు అంటాం, గెలవాలన్న ఆలోచనతో వాళ్ళు వచ్చి ఒకసారి సరదాగా చూసుకుని వెళ్ళారు. అది సార్ ఇప్పుడు
యాక్చువల్గా వంగగీత గారు ఒక మాట అన్నారు. అంటే అప్పట్లో చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. వీడియో బైట్. మా తమ్ముడిని అంటే మా తమ్ముడు సొసైటీ కోసం లేకపోతే ఎంతో సాక్రిఫైస్ చేశాడు. అలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో లేకపోతే శాసనసభలో ఒక ప్రాతినిధ్యం వహిస్తే చాలా బాగుంటుంది. సో అతన్ని గెలిపించండి అని చెప్పి లాస్ట్లో అంటే చిరంజీవి గారు చాలాసార్లు ఇక్కడికి వస్తారు అని అనుకున్నారు. అంటే చాలామంది అప్పుడైతే వార్తలు అయితే వచ్చాయి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి పిఠాపురం రాబోతున్నారని. కానీ అదైతే జరగలేదు. కానీ ఒక వీడియో బయట అయితే రిలీజ్ చేశారు ఆయన. అప్పట్లో వంగగీత గారు కూడా ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి తమ్ముడు ఎలాగవుతాడో నేను చెల్లిని అవుతాను. ఎందుకంటే నేను ప్రజారాజ్యం నుంచి వచ్చిన నాయకురాల్ని. ఆయన ఆశీస్సులు పవన్ గారికి కూడా నా మీద ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇలాగని అన్నారు. సో అంటే చిరంజీవి గారి ఆశీస్సులు వంగగీత గారి మీద కూడా ఉన్నాయా సార్? ఉండుంటాయా? ఆశీస్సులు కావాలనుకున్నప్పుడు ప్రజారాజ్యం నుంచి వెంటనే మరి జనసేనకి వెళ్ళాలి కదా. ఊరన్ని పార్టీలు తిరిగి నేను మాకు అన్నగారు మాకు తమ్ముడు అంటే ప్రజలేమో హర్షించరా. ఏదో ఓట్లు సానుభూతి పొందామని ఆలోచన తప్పితే వేరేది లేదు. నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉండి ఏ పార్టీ మారకుండా ఉండి కంటిన్యూటీ ఉండి లేకపోతే గ్యాప్లో ఉండి ఖాళీగా ఉండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వాలి వంగగీత. అప్పుడు ఆవిడ ఇంకో మాట కూడా అన్నారండి. నాకు వ్యతిరేకంగా 100 మంది వచ్చినా నా వెనకతల జగన్ అనే ఒక శక్తి ఉంది అని. శక్తి జైలే ఉంటుంది కదా అంతే సార్. ఇంకా ఫైనల్గా అడుగుతున్నాను. అంటే చాలామంది ఇప్పుడు రాజకీయ అంటే జ్యోతిష్యులు చాలామంది చెప్తారు. మీరు జ్యోతిష్యులు కాదు కానీ ఒక నాయకులుగా అడుగుతున్నాను. అంటే చాలామంది అంటూ ఉన్నారు తర్వాత చంద్రబాబు గారి లైఫ్ ఇలా ఉండబోతుంది, జగన్ గారి లైఫ్ ఇలా ఉండబోతుంది, వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది ఇలా అని. ఒక సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను. చంద్రబాబు గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, జగన్ గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు ముఖ్యమంత్రి, జగన్ గారి భవిష్యత్తు ప్రతిపక్ష నాయకుడు. రేపు మళ్ళీ బెయిల్ తగ్గిపోతే చర్లపల్లి జైలు అంతే. ఓకే. సో చంద్రబాబు గారు అంటే మీరేమనుకుంటున్నారు సార్? చంద్రబాబు గారు ఇంకెంతకాలం అంటే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు? నేను అనుకోవడం ఏంది, ప్రజలు అనుకోవాలి కదా. మేము పార్టీ లీడర్గా మాకు ఎప్పుడు అయినా ఉండాలని అనుకుంటాం. ప్రజా నిర్ణయం ప్రకారం నడుస్తుంది ముందుకి. ప్రజలు ఇప్పుడు ఆయన పాలన కోరుకున్నారు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్టర్ కూడా తీసుకుని వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీకి చాలా దూరంగా జరిగారు. సో ఇలా అని చెప్పి ఎలక్షన్ ముందు కొంతమంది తీసుకుని వచ్చారు. సో ఆయన అంటే ఆయన అభిమానులు వాళ్ళు టీడీపీ పార్టీకి ఏమైనా వ్యతిరేకంగా చేశారా? అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ గారు అవనండి ఇంకొకరు అవనండి ఎవరైనా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. నిరంతరం పార్టీకి 24 గంటలు కష్టపడతానంటే ఎవరినన్నా స్వాగతిస్తుంది. కష్టపడినోడికి గుర్తింపు ఉంటుంది. అంతే లాజిక్. అంటే ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా రాజకీయాల్లోకి వస్తే అప్పుడు నేనున్నానండి. నేను ఊరంతా వ్యాపారాలు చేసుకుని ఏదో నెలకోసారి ఆయ అంటానంటే తప్పదు కదా. నా యొక్క శక్తి పార్టీకి దారబోయాలి. దారబోస్తే పార్టీ ఆటోమేటిక్ గుర్తిస్తుంది. ఈవేళ లోకేష్ గారు దారబోసారు, గుర్తిస్తుంది. లేకపోతే ఆయన ఇక్కడ లోకేష్ ఇక్కడ రావాల్సిన పని ఉంది, శుభ్రంగా యూఎస్లో హాయిగా ఉండొచ్చు కదా అని. నిరంతరం పార్టీకి పనిచేస్తున్నారు. రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నాడు. పార్టీ గుర్తించింది. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అని గుర్తించలేదు. పార్టీలో ఒక కార్యకర్తగా గుర్తించి అంచెలంచెలుగా ఆయన పైకి వెళ్ళారు. ఆయన పార్టీకి ఆ విధమైన సేవ చేశారు. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలన్నీ మానుకొని ఒకవేళ టీడీపీ పార్టీలోకి వస్తే పని చేయొద్దామని లోకేష్ గారి స్థాయిలో నిలబెడతారా సార్? స్థాయి రావడం ఎవరికి స్థాయి ఉండదండి. మన యొక్క వర్కింగ్ ప్రోగ్రెస్ని బట్టి స్థాయి నిర్ణయిస్తారు. ఎవరెవరో వచ్చేస్తే స్థాయిలు ఇచ్చేసి పైన కూర్చోబెట్టి మా మీద పెట్టమంటే కుదరదు కదా. నువ్వు పనిచేసి విధానాన్ని బట్టి నువ్వు పార్టీకి చేసి కష్టాన్ని బట్టి నీకు ఆటోమేటిక్గా స్థాయి వస్తాయి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవుతాను అనుకున్నానా? నేను పార్టీకి కష్టపడ్డాను కాబట్టి నాకు ఎమ్మెల్యే స్థాయి ఇచ్చాను.